హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. గూడ్చడి సంజయ్ దత్ అండ్ రవీనా టండన్ నటించిన ఈ మూవీ డైరెక్ట్ జియో సినిమాలో రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగు ఆడియోలో కూడా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. ఈ మూవీ స్టోరీ ట్రైలర్లోనే మొత్తం చెప్పేశారు. స్టోరీ ఏంటంటే వీర్ ప్రతాప్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ తన కొడుకు చిరాగ్ అండర్వేర్ స్టార్టప్ కంపెనీ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క మేనక సింగిల్ మదర్గా సెలూన్ షాప్ని రన్ చేస్తూ ఉంటుంది. అయితే మేనక కూతురు దేవిక అండ్ వీర్ ప్రతాప్ కొడుకు చిరాగ్ లవ్ చేసుకుంటారు అండ్ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే వీర్ ప్రతాప్ అండ్ మేనక ఒకప్పుడు లవర్స్. వీర్ ప్రతాప్ అండ్ మేనక చాలా ఇయర్స్ తర్వాత కలిసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఫైనల్గా ఎవరి పెళ్లి జరిగింది, ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేశారనేది మిగతా కథ. పెళ్లి కూతురు అమ్మ అండ్ పెళ్లి కొడుకు నాన్న ఒకప్పుడు లవర్స్. వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న టైంలో వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోవడం అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా హ్యూమర్ కూడా జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్లోనే 80% స్టోరీ మొత్తం చెప్పి పెద్ద మిస్టేక్ చేశారు. పోనీ అలా స్టోరీ మొత్తం చెప్పినప్పుడు డ్రామా కానీ కామెడీ కానీ ఎంగేజింగ్గా ఉండాలి. కానీ పూర్ రైటింగ్ వల్ల డ్రామా కానీ హ్యూమర్ కానీ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. ప్రతి సీన్ ఎన్నో బాలీవుడ్ ఫ్యామిలీ సినిమాలో చూసిన సీన్స్ లాగే ఉంటాయి తప్ప కొత్తగా ఎక్కడా ఉండదు. ఫస్ట్ ఒక 25 మినిట్స్ వరకు అన్ని క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికే సరిపోతుంది తప్ప కథ ముందుకెళ్ళదు. ఇక ఎప్పుడైతే రవీనా టండన్ ఎంట్రీ అవుతుందో అప్పటి నుంచి ప్రొసీడింగ్స్ బాగుంటాయేమో అనుకున్నా. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసేలా ఉంటుంది నరేషన్. సంజయ్ దత్ అండ్ రవీనా టండన్ పెళ్లి చేసుకుంటే ఆల్రెడీ లవ్లో ఉన్న వాళ్ళ పిల్లలు అన్నా చెల్లెలు అవ్వడం, లేదా పిల్లలు పెళ్లి చేసుకుంటే సంజయ్ దత్ అండ్ రవీనా టండన్ అన్నా చెల్లెలు అవ్వడం మంచి ఎక్సైట్ చేసే పాయింట్. కానీ త్రూఅవుట్ సినిమా ఎక్సైట్మెంట్ లేకపోవడం పెద్ద మైనస్. అసలు సంజయ్ దత్ అండ్ రవీనా టండన్ లాంటి స్టార్స్ ఇలాంటి సినిమా ఎందుకు చేశారో తెలియదు. ఈ సినిమాలో ప్లస్ ఏదైనా ఉంది అంటే అది ఒక స్టోరీ లైన్ మాత్రమే. రైటింగ్, నరేషన్, స్క్రీన్ ప్లే అన్నీ అవుట్డేటెడ్గా ఉన్నాయి. 1 hour 53 minutes రన్ టైం ఉంటుంది. కానీ నరేషన్ ఏమో సీరియల్ లాగా ఉంటుంది. అన్నెసెసరీ సాంగ్స్ ఇంకో హైలైట్. యాక్చువల్గా రైటింగ్ బెటర్గా ఉండి మంచి డ్రామా అండ్ కామెడీతో నరేట్ చేసుంటే గుడ్ ఫ్యామిలీ డ్రామా అయి ఉండేది. ఫైనల్గా ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే వీర్ ప్రతాప్గా సంజయ్ దత్ జస్ట్ ఓకే అంతే. పెద్దగా పర్ఫార్మెన్స్ చేసే క్యారెక్టర్ కూడా కాదు అది. మేనకగా రవీనా టండన్ బాగానే చేసింది. చిరాగ్గా పార్థ్ సంతన్ బాగా చేశాడు. ఇక మిగతా యాక్టర్స్ అంతా జస్ట్ ఓకే. టెక్నికల్గా గూడ్చడి చాలా యావరేజ్గా ఉంది. విజువల్స్ అయితే హిందీ సీరియల్స్లో ఉన్నట్టు ఉంటాయి. మ్యూజిక్ కూడా అసలు బాగాలేదు. డైరెక్టర్ బిన్నోయ్ కే గాంధీ ఐడియా బాగుంది, కానీ ఆ ఐడియాని ఓవరాల్ ఫిలింలాగా కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఫైనల్గా గూడ్చడి పాయింట్ బాగున్నా రైటింగ్, నరేషన్ వీక్గా ఉండడం వల్ల అవుట్డేటెడ్ సినిమా అయిపోయింది. ఈ వీకెండ్ చూడడానికి ఏది లేకపోతే ఒక లుక్ అయ్యండి, లేదు అంటే స్కిప్ అంతే. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా పైన మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.